రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సాయం రూ. 10,000కు పెంపు. ఫిబ్రవరి 1న ప్రకటన. పీఎం కిసాన్ అమౌంట్ ఇంక్రీజ్ బడ్జెట్ 2026 అప్డేట్స్ తెలుగు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతుందా? ప్రతి ఏటా బడ్జెట్ సమయంలో రైతులకు అందే పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశించడం సహజం. అయితే, ఈసారి ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పీఎం కిసాన్ నగదును భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రస్తుతం ఏటా అందుతున్న రూ. 6,000 సాయాన్ని రూ. 10,000కు పెంచుతారని సామాన్య రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కథనంలో పీఎం కిసాన్ 22వ విడత మరియు బడ్జెట్ అంచనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఎం కిసాన్ సాయం పెంపు. తాజా అప్డేట్స్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం ప్రస్తుతం ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 3 విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 అందిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు నగదు పెంపు జరగలేదు. పెరుగుతున్న ఎరువుల ధరలు, సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని కనీసం రూ. 10,000కు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ పద్దులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ, పీఎం కిసాన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. పీఎం కిసాన్ ప్రస్తుత స్థితి వర్సెస్ ఆశించిన మార్పులు. అంశం ప్రస్తుత విధానం బడ్జెట్ 2026 అంచనా. వార్షిక సాయం రూ. 6,000 రూపాయలు. 10,000. విడతల సంఖ్య 3 విడతలు, రూ. 2,000 చొప్పున, 4 విడతలు లేదా పెరిగిన మొత్తం. చెల్లింపు విధానం డీబీటీ, నేరుగా ఖాతాల్లోకి. డీబీటీ, నేరుగా ఖాతాల్లోకి. ముఖ్య ఉద్దేశ్యం పెట్టుబడి సాయం పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సాయం. 22వ విడత నగదు ఎప్పుడు వస్తుంది? పీఎం కిసాన్ 22nd ఇన్స్టాల్మెంట్. ఇటీవలే నవంబర్ 19న ప్రధాని మోదీ 21వ విడత నిధులను విడుదల చేశారు. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదలవుతాయి. ఆ లెక్కన చూస్తే, మార్చి లేదా ఏప్రిల్ 2026లో పీఎం కిసాన్ 22వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. బడ్జెట్లో గనుక పెంపు ప్రకటన వస్తే, ఈ 22వ విడత నుంచే రైతులు పెరిగిన నగదును పొందే అవకాశం ఉంటుంది. లబ్ధి పొందడానికి కావాల్సిన పత్రాలు మరియు అర్హతలు. ఒకవేళ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నా లేదా మీ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఈ క్రింది వివరాలు అవసరం. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. భూమి పత్రాలు, ల్యాండ్ రికార్డ్స్, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు. బ్యాంక్ ఖాతా, డీబీటీ సదుపాయం ఉన్న సేవింగ్స్ అకౌంట్. ఈ కేవైసీ పీఎం కిసాన్ వెబ్సైట్లో తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.